మహాభారతంలో ఒకే నక్షత్రంలో పుట్టిన ఈ 5గురు మహాయోధులు ఎవరు ముందుగా మరొకరిని చంపుతారో ఆ వ్యక్తే మిగిలిన వారందరినీ కూడా చంపుతాడు. అది విధి. వాళ్ళెవరో మీకు తెలుసా? ఎవరూ ఎక్కడా చెప్పని చరిత్రమిది. మాఘా నక్షత్రంలో పుట్టినవారు బకాసురుడు, కీచకుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, భీముడు. మనకి తెలుసు ఎవరు చివరికి మిగిలుంటారో, కాని అది కృష్ణ జోక్యం వల్లని మీకు తెలుసా? కృష్ణుడు ఈ నక్షత్ర విధి తెలుసుకున్నాడు. ఏకచక్రపురంలోని ప్రజలనిబ్బంది పెడుతున్న బకాసురుడిని సంహరించేందుకు భీముడు, దుర్యోధనుడు సిద్ధమవుతారు. కాని కృష్ణుడి చొరవతో భీముడు బకాసురుడిని సంహరించేందుకు వెళ్లాడు. బకాసుర వధ జరిగింది. అలా కాకుండా ముందు దుర్యోధనుడే బకాసురుడిని చంపితే ఆట మొత్తం మారేది. దుర్యోధనుడి చేతిలో అందరూ సంహరించబడతారు, భీముడు కూడా. అలా భీముడి చేతులతో ముందు బకాసురుడు, మళ్లీ కృష్ణుడే చెప్పటంతో మగధ సామ్రాజ్యాధిపతి జరాసంధుడు, మత్స్య సామ్రాజ్య దళపతి కీచకుడు, ఆఖరిగా 9 సోదరులలో అగ్రజుడు వజ్రకాయుడు, సుయోధనుడు. అలా ఆ విధి ప్రకారం మాఘా నక్షత్రంలో పుట్టిన వాళ్లందరూ భీముడి చేతిలో హతమవుతారు శ్రీకృష్ణుడి చొరవతో. జరాసంధుడు, కీచకుడు ఎవరు, వాళ్లెలా చనిపోయారు? ఫుల్ వీడియో మన ఛానల్లో ఉన్నాయి, తప్పక చూడండి. జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.